ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ చూసినట్లయితే మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు ప్రీవియస్ క్లోజు ఈ 1 మినిట్ చూసినట్లయితే ఇక్కడ మనకు 24,574లో అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 24,464లో ఓపెన్ అయింది. మనకు లోలో ఏర్పడింది 100 పాయింట్ల డౌన్లో. కానీ మార్కెట్ ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీఈసీలో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఈ 24,700 పి అనేది యాడ్ చేయడం జరిగింది. అది చూడండి ఏ విధంగా ఉంది. 30 మినిట్స్లో చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఈ విధంగా ఇది ఒక 9:15 క్యాండిల్. ఇది 30 మినిట్స్లో. ఆ తర్వాత ఈ విధంగా ఉంది మూమెంట్. కానీ మనకు డౌన్ఫాల్ మాత్రం చాలా భయంకరంగా జరిగింది. ఇక్కడ నుండి డైరెక్ట్ ఇక్కడికి రావడం జరిగింది కిందికి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మన సపోర్ట్ ఉందని అనుకుంటే ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోయేది ఇక్కడ నుండి ఇంత డౌన్ఫాల్ రావడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం సీని కూడా 30 మినిట్స్ పెట్టుకుని చూసినట్లయితే ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్. ఇది దీని కింద ఎటువంటి ఏ సపోర్ట్ అనేది లేదు. కానీ మార్కెట్ ఈ విధంగా మూమెంటం తీసుకుని ఇట్లా వెళ్ళి ఆ తర్వాత ఆ తర్వాత ఇది ఈ విధంగా ఇక్కడికి రావడం జరిగింది. డౌన్ నుంచి వెళ్ళి 243 నుంచి మళ్ళీ ఇది 490 దాకా డైరెక్ట్ మూమెంటం తీసుకుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చాలా హెవీ మూమెంటం తీసుకుంది. దీనివల్ల పీఈసీలు ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఈ 24,000 మనం ఫస్ట్ మనం పీని గమనిద్దాం. ఇక్కడ 24,400 పి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇది మనం ఇప్పుడు 30 మినిట్స్లో ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇది మనం 4 మినిట్స్ క్యాన్లో పెట్టుదాం. ఇక్కడ చూడండి ఇది ఇప్పుడు మనం వీటిని కూడా మనం ఒకసారి 4 మినిట్స్ క్యాన్లో చూద్దాం. ఒకసారి పి ఈ 24,700 పి ఏ విధంగా ఉందో ఇది చూసినట్లయితే ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్. ఇది మనం ఎప్పుడైనా చెప్పడం జరిగింది. మార్కెట్ అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్యాటర్న్ అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒక ప్యాటర్న్ ఏమో ఈ విధంగా హైలో ఏర్పడినప్పుడు ఇది బ్రేక్ కాలే అంటే ఇది ఈ విధంగా ప్యాటర్న్ తీసుకుంటుంది. ఇది ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏర్పడినా కూడా ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ విధంగా ఇది ఇక్కడ దాకా వచ్చి తర్వాత ఇక్కడ మనకు 9:15 క్యాండిల్ మీద మనకు సపోర్ట్ తీసుకోదు. ఇక్కడ మనకు ఎప్పుడైనా సరే మనకు మొదటి 9:15 క్యాండిల్ మీద ఒక రెడ్ క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంటుంది కదా. కానీ ఇక్కడ ఇది జరగదు. ఇక్కడ 9:15 క్యాండిల్ ఇక్కడ బ్రేక్ చేసింది. ఇక్కడ క్యాండిల్ అనేది ఇది. ఆ తర్వాత మనకు ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. 9:31 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు ఇక్కడ నుండి ఫాల్ అయింది. ఇక్కడ ఇది మనకు 11 o'clock నుంచి వెళ్ళి మనకు డౌన్ ఫాల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా ఈ 12 అంటే 1 o'clock వరకు ఇది మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ మనకు డౌన్ఫాల్ అయింది. ఇదంతా ఎంత పెరిగిందో అంతా మనకు డౌన్ఫాల్ అయింది. ఆఖరికి ఇది మనకు ఎక్కడ రాక వచ్చింది. ఇది 105 రూపాయల దాకా రావడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనకు సిఈలో గమనిద్దాం. సి అనేది 24,100 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ 9:15 క్యాండిల్ ఇది బ్రేక్ చేసిందో ఈ విధంగా ఇందులోనే మనకు మూమెంటం తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా మనకు 9:15 క్యాండిల్ మీద మనకు సపోర్ట్ అనేది మళ్ళీ క్యాండిల్ తీసుకోవాలి. ఇక్కడ విక్ ఏర్పడింది ఇక్కడ దాకా. కాబట్టి క్లోజింగ్ చూడండి ఇక్కడ జరిగింది. అంటే ఇది మనకు డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తించాలి. ఎప్పుడైతే ఈ మొదటి ఏర్పడిన ఈ 9:15 క్యాండిల్ బ్రేక్ చేసిందో ఆ తర్వాత ఇది మొత్తం డౌన్ఫాల్ అయింది ఇక్కడ దాకా. మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ డౌన్ఫాల్ అయింది. మళ్ళీ మనకి ఇది 1:39 అంతే కదా. 1:39 నుంచి మనకు మూమెంటం తీసుకుంది ఇక్కడి నుంచి వెళ్ళి. ఇది చూడండి ఇక్కడ మనకు ఇప్పుడే గుర్తుంచుకొని మనకు ఈ మూమెంట్లో వచ్చినప్పుడు మనకు ఈ టైమింగ్ గుర్తుంచుకోండి. 1:39 నుంచి వెళ్ళి మనకు మూమెంటం ఇంతకుముందు కూడా లాస్ట్ వీడియోలలో కూడా మనకు తీసుకోవడం జరిగింది. ఇది పైకి అంటే ఇంత డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మనకు పీఈల నుంచి మనకు మూమెంటం తీసుకోవడం జరిగింది. ఒకసారి మనకు 130, 140 నుంచి మనకు
టైమింగ్స్ ఒకసారి మన పీఈస్ అనేటివి సీలు అనేటివి తక్కువైనప్పుడు ఒకసారి దాని మూమెంట్ గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక్కడ మాత్రం ఇది ఈ 915 క్యాండిల్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసే విధంగా ఇది డౌన్ఫాల్ అయింది మొత్తం. ఓకే సరే, ఇప్పుడు అదేవిధంగా ఒకసారి మనం యాడ్ చేసుకున్న ఈ ఈ పీలోను గమనిద్దాం. ఇక్కడ మనం 24,450 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఏర్పడింది కదా. ఇక మామూలుగా ఏంటంటే ఇక్కడ మనకు 915 క్యాండిల్తో సపోర్ట్ తీసుకున్నప్పుడు ఈ 915 క్యాండిల్తో మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఇక్కడ మనం ఎటువంటి మనం అనుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకుంటుంది కదా పైకి వెళ్తుందని. కాకపోతే ఇక్కడ మనకు డౌన్ఫాల్ అయింది. ఎందుకంటే పీఈ అనేది ఇక్కడ 915 క్యాండిల్ కింద సపోర్ట్ నుంచి మనకు పైకి వెళ్ళింది. ఓకేనా. అందుకని ఇది ఎక్కడ నుండి ఇది 48 రూపాయల నుంచి ఇది మనకు 16 రూపాయల దాకా రావడం జరిగింది. 16 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది ఎక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత ఇది 76 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఇక్కడ ఈ 15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. మనం ఇక్కడకు వస్తాం చూసాము. కాకపోతే ఇది మనకు కన్సాలిడేషన్ అయింది ఇదంతా. ఓకేనా. ఇదంతా అయినప్పుడు ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. మా అంటే ఒక 10 రూపాయలు మనకు డౌన్ అయినా సరే మళ్ళీ మనకు 21 రూపాయలు మనకు మళ్ళీ మనకు మూమెంటం ఉంది. ఓకేనా. ఇది 31 రూపాయి, తర్వాత మళ్ళీ ఇది 21 రూపాయలు మనకు మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మన మూమెంటం ఉంటుంది. ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే ఇది 32 రూపాయల నుండి ఏకంగా ఎకరాకి వెళ్ళింది. ఇది 116 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఈ టైంలో అస్సలు బై చేసుకోవద్దండి. ఈ టైంలో మనకు 2 టైమ్స్ మనకు బయింగ్ ఛాన్స్ వస్తుంది. ఒకటి మనకు మొదటగా ఇక్కడ నుండి, ఓకేనా. ఆ తర్వాత రెండోది ఇది ఈ టైమింగ్ గుర్తుంచుకోండి. మనకు 12 నుంచి స్టార్ట్ అవుతుంది బయింగ్ ఛాన్స్ అనేది, ఇక్కడ నుంచి ఉంటుంది. ఓకే. అదేవిధంగా చూసినట్లయితే ఈ 24,450 పీ మనం పీలుగా చూసేది. ఇక్కడ మనం ఈ 24,500 పీ ఒకసారి గమనిద్దాం. 500 పీ గమనిద్దాం. ఇది చూసినట్లయితే ఇక్కడ ఇది నిన్న క్లోజింగ్ ఇది మనకు 65 రూపాయల నుండి ఇది ఎక్కడికి వచ్చింది. ఇది 29 రూపాయలకు వచ్చింది. 29 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది 117-18 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 66 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 124 రూపాయల దాకా వెళ్ళింది. దీంట్లో మనకు 100 పాయింట్లు రావడం జరిగింది. ఓకేనా. ఇది ఇక్కడ కన్సల్టేషన్ అయింది ఇదంతా. అంటే మ్యాక్సిమం మనకు ఈ విధంగా మూమెంటం తీసుకున్నప్పుడు మనకు 100 పాయింట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ నుంచి మనకు. ఓకేనా. ఇదే మనకు బెస్ట్ ఛాన్స్. ఇదంతా మనం బై చేసుకోకపోయినా కూడా ఆ తర్వాత ప్రీమియమ్స్ కొన్నాము కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఇది మనం బై చేసుకున్నట్లయితే మనకు 66 రూపాయల నుంచి ఇది 163 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మొత్తం మనకు ఈ ఏరియాలో మొత్తం మనకు 2 టైమ్స్ మనకు బయింగ్ ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మనకు ఛాన్స్ దేనికి ఉంటుంది, మనకు సిఈకి ఉంటుంది. సిఈ ప్రీమియమ్స్ ఏ విధంగా ఉందో ఈ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు చూపిస్తాం మీకు. చాలా తక్కువలో ఉంటాయి. ఆ టైంలో మనం కొంచెం రిస్క్ అయినా బై చేసుకున్నట్లయితే మనకు ప్రాఫిట్ మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చూసినట్లయితే 24,550 పీ ఇది ఇక్కడ మనకు మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు దీన్ని క్లోజ్ అవ్వట్లేదు. ఇక్కడ మనకు ఇది మనం గుర్తుంచుకోవాలి. మేరుగా మనం ఈ నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ ఇది మనకు క్లోజ్ అవ్వట్లేదు. ఇది చూడండి, ఇక్కడ ఇది మనకు 54 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, 160 రూపాయల దాకా వెళ్ళింది. 163. దీంట్లో మనకు 100 పాయింట్లు రావడం జరిగింది. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది 112 రూపాయల నుండి ఇది 215, అంటే దీంట్లో కూడా మనకు 100 పాయింట్లు రావడం జరిగింది. ఈ 50 రూపాయల నుంచి ఇక్కడ దాకా ఇది మనకు 163 దాకా పాయింట్లు, ఇలా 100 పాయింట్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత ఇక్కడ కూడా మనకు 100 పాయింట్లు రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఉంది మార్కెట్. ఆ తర్వాత 400 పీ కూడా ఒకసారి చూద్దాం. ఇది చిన్న పీ ఉంటుంది. ఇది మనకు ఎక్కడ నుండి ఇది మనకు 32 రూపాయల నుండి ఇది మనకు 9 రూపాయలకు వచ్చింది. 9 రూపాయల నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఇది 44 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 12 రూపాయల నుండి ఇది ఏకంగా 71 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఈ 9 రూపాయలని చెప్పి మనం అంతా లైట్గా తీసేయద్దు. దీంట్లో కూడా మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
చూడండి ఇక్కడ 9 రూపాయలది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇది 12 రూపాయల నుండి ఇది మనకు 70 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఈ 25 రూపీస్ ఈ మన 9 రూపీస్ మాత్రం మనం వాటిని తక్కువ అంచనా వేసుకోవద్దు. చాలా బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది ఏ విధంగా పెరిగిందో. ఓకే, ఇదే మనకు ఛాన్స్ ఇది. ఆ తర్వాత ఒకసారి మనం 600 పీ కూడా చివరిగా చూద్దాం. ఇది పెద్ద పీ ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఇక్కడది 915 క్యాండిల్. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. 79 రూపాయలు, 79 రూపాయల నుంచి ఇది 208 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఇక్కడ కన్సలేషన్ 150 రూపాయల నుంచి మళ్ళీ ఇది 250 చూసినా. దీంట్లో కూడా మనం 100 పాయింట్ రావడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ మనకు 100 పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ 70 రూపాయల నుంచి ఇట్లా మనకు 110 రూపాయలు. దీంట్లో మనకు 130 పాయింట్స్ రావడం జరిగింది, 140 పాయింట్స్. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా ఇక్కడి నుంచి మనకు మళ్ళీ 100 పాయింట్లు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ విధంగా డౌన్ అయిన తర్వాత ఇది మనం మ్యాక్సిమం ఒక 100 పాయింట్లు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సీఈలు ఇక్కడ మనం ఈ 25,500 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు క్లోజింగ్ చూడండి, ఇది 120 నుంచి వెళ్ళి మార్కెట్ అనేది ఇక్కడ వచ్చింది మనకు 3 రూపాయలకు వచ్చింది. ఇక్కడ రాక 3 రూపాయల నుంచి వెళ్ళి ఇది మనకు 99 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. చూడండి ఇక్కడ మనం కొంచెం రిస్క్ ఏమి ఉన్నది, 3 రూపాయల మనకు పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ఇది మనకు 500 సి. ఓకే, ఇదంతా కన్సల్టేషన్ అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇదంతా మనకు ఒకటే ప్రైస్ అనేది ఇక్కడ చూసినట్లయితే 2 రూపాయలు 3 రూపాయలు అనేది మనకు కన్సల్టేషన్ అయింది. ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ టైమింగ్స్లో ఈ 2 గంటల నుంచి మనకు ఎక్కడికి వెళ్ళింది, ఇది 90 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,500 సి. ఓకే, చాలా లోలో ఉంటుంది ఇది మరి 1 రూపాయి దద్దులేని వేస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 24,450 సి. ఓకేనా, ఇది చూడండి ఇక్కడ ఇది 159 రూపాయల నుండి ఎక్కడికి వచ్చింది. ఇది మనకు 5 రూపీస్ దాకా రావడం జరిగింది. 4 రూపాయల నుంచి ఇది మనకు 144 రూపాయల దాకా రావడం జరిగింది. టైమింగ్స్ ఇక్కడ అంతా కన్సల్టేషన్ అయింది. ఇదంతా ఈ టైంలో మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇది మనకు 11:30 నుండి ఇది మూమెంట్ మనకు ఎక్కడ తీసుకుంది, ఇది మనకు 2 గంటల నుంచి మనకు మూమెంట్ తీసుకుంది. ఓకేనా, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనకి ఇది 9 రూపాయలు నుండి ఇది ఏకంగా మనకు 145 రూపాయల దాకా రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 24,400 సి. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ 201 నుంచి ఇదంతా కన్సల్టేషన్ అయింది. ఇక్కడ మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. కరెక్ట్ ఇక్కడ మనకు 1:39 నుంచి మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది ఇక్కడ మనకు. ఆ తర్వాత చూసుకున్నట్టు నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ మనకు 143 నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. 14 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 196 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఈ విధంగా చూసుకోవాలి మార్కెట్. మనం ఈ టైంలో మాత్రం మనం అసలు మా పీలు పెరిగినాయి కదా, మళ్ళీ డౌన్ అయిన తర్వాత అది దాని మూమెంట్ టైమింగ్స్ బట్టి మనం ఉంటుంది. అదేవిధంగా అంటే ప్రతి గురువారం నాడు ఈ విధంగా పెరుగుతుందని కాదు, కానీ దానికి ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లో మనం బై చేసుకున్నట్లయితే మనకు ఈ విధంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి గుర్తించండి. థ్యాంక్ యూ.